చెప్పండి. సారీ. ఇదే ఆలోచనలు మనం ఏదైనా ఫంక్షన్ ఉన్న రోజు కానీ, కొత్తగా ఎవరైనా కలవడానికి వెళ్ళిన రోజు కానీ, ఫుల్ డే మనం బిజీ ఉన్న రోజు కానీ అలసిపోము. ఎందుకంటే అది మనకు కొత్తగా, మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, చుట్టాలు వస్తారు, వాళ్ళకి సర్వ్ చేయాలి, అది కామన్ కాదు. బట్ వీఆర్ ఇన్ ద ప్రెసెంట్, వీఆర్ డూయింగ్ ఆల్ ద వర్క్స్. మనం అప్పుడు ఫిజికల్ గా అలసిపోతాం, మెంటల్ గా అలసిపోతాము, కానీ అసలు మనము ఆ, అంటే మన ఎనర్జీ మాత్రం డౌన్ కాదు. అంటే మనం మైండ్ చాలా యూజ్ చేస్తాం ఆ రోజు, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్ గా ఉంటాం. కానీ డిగ్రేడ్ కాదు, ఎందుకంటే వీఆర్ ఇన్ ద ప్రెసెంట్ టైం. ప్రజెంట్ లో ఉండి అన్ని పనులు చేసుకుంటున్నాము, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాము, ఇంకా నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నాం కాబట్టి, అంటే దట్టు పాజిటివ్ వేలా చేస్తున్నాం కాబట్టి మనం అసలు అలసిపోము. ఆ రోజు మన ఎనర్జీ రోజు అన్నంత డిగ్రేడ్ కాదు. ఈ రోజు ఇంత పని చేసినా మనమే అసలు, రోజు ఈ టైంకి మనం పడుకుంటాం, అసలు ఈరోజు నిద్ర కూడా వస్తలేదు అని మనమే ఆశ్చర్యపోయిన రోజులు ఉంటాయి. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో అర్థం అవ్వట్లేదు. అదే ఇంకా కామన్ గా తీసుకుంటున్నాం సార్ లైఫ్ ని. అంటే వీఆర్ స్టిల్ నాట్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్ వీ నాట్ టు హ్యావ్ డూ టు ది సేమ్ థింగ్. మళ్ళీ అలాగే చేయకూడదు అని చెప్పి నేర్చుకుంటున్నాం మనం. అంతేగాని దీన్ని ఇంకో విధంగా ట్రై చేసి చూసి దీంట్లో మనం రిజల్ట్ తీసుకొచ్చుకుందాం అని చెప్పి చూడాల. చూడట్లేదు అది. అలా చూడాలి, చూడాలి. కొత్తగా చూడాలి, రోజు కొత్తగా చూడాలి. ఎస్. ప్రతిరోజు మన కొత్త రోజే, లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు. ఆ రోజుని అందుకే వాడు చెప్పేది, యూ లివ్ ఇన్ టుడే. రేపు ఉందో లేదో తెలియదు, నిన్నటిది తిరిగి రాదు, ఉన్నది ఒక్కరోజు, ఈ క్షణం అనుభవించు. నువ్వు దాన్ని అనుభవించడం అనే దాన్ని యూ కెన్ ఇంటర్ప్రెట్ ఇన్ మెనీ వేస్. నువ్వు చేసేదాన్ని సంతోషంగా చేస్తూ ఆనందంగా దాన్ని ఎంజాయ్ చెయ్యి. నాకు కావాల్సిన ఉద్యోగం రాలేదు, ఈ బోడి పని చీ 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 నా బతికి ఎంత ఎందుకు, దాన్ని నువ్వు ఎలాగో మార్చలేవు కదా. కాబట్టి నీకు నచ్చింది దొరక్కపోతే దొరికిన దాన్నే నువ్వు ఇష్టపడు. నీ కలెక్టర్ ఉద్యోగం ఇష్టం, బాగానే ఉంది, దొరకలేదు, నువ్వు ఉన్న సీట్లోనే కలెక్టరు, ఎంజాయ్ చేయి. అది వాడు చెప్పి ఎప్పుడు కూడా మైండ్ పాత వాటి మీద వెళ్ళి ఆలోచించి వచ్చేటప్పటికి మనకు అలసట వస్తుంది అనమాట. దట్స్ వై ఇట్స్ 1 hour థింకింగ్ వర్క్ ఎనర్జీ ఈస్ ఈక్వలెంట్ టు 24 hours ఫిజికల్ ఎనర్జీ. ఎస్. లక్ష్మీదేవి గారు ఈ పారాగ్రాఫ్ The తర్వాత. good the good news is that you can free yourself from your mind. This is the only true liberation. You can take the first step right now. Start listening to the voice in your head as often as you can. Pay particular attention to any repetitive thought patterns, those old gramophone records that have been playing in your head perhaps for many years. This is what I mean by watching the thinker, which is another way of saying listen to the voice in your head. Be there as the witnessing presence. సో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంత జబ్బు పడ్డా, సో ద గుడ్ న్యూస్ ఈస్ యూ క్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ మైండ్. సో ఈ ఆలోచనలన్నిటి నుంచి కూడా మీరు ఫ్రీ కావచ్చు, హాయిగా ఉండొచ్చు, రోజు ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ని. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే అని తను చెప్తున్నా. ఎట్లా అంటే రోజు ప్రతి ప్రతి నిమిషం మనకు వచ్చే ఆలోచనల పైన మనం దృష్టి పెడితే ఖచ్చితంగా దాన్ని ఆ, మనము కంటిన్యూ చేయాలా, ఆపగలగాల. అది ఓల్డ్ రికార్డ్ లాగా పదే పదే దాన్ని రిపీట్ చేసుకోవాలా, ఎక్కడ ఆపేయచ్చు అని మనము తెలుసుకోవచ్చు వాచింగ్ ద థింకర్. సో ఖచ్చితంగా దానికి మనం టైం ఇవ్వాలి, కూర్చొని. నాట్ ఓన్లీ కూర్చొని ఇన్ ద సెన్స్ లైక్ ఏం ఆలోచిస్తున్నాం అన్న ఆలోచన పైన మన దృష్టి పెట్టాలి. అంటే మనం వీ హ్యావ్ టు బి, మనం ఇప్పుడు మనం సాక్షి కావాలి అంటే మనం దాన్ని చూస్తూ ఉండాలి. ఆ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి మనకి, ఎందుకు వస్తున్నాయి, ఎన్నిసార్లు వస్తున్నాయి, ఏది రిపీటేటివ్ థాట్, ఏది మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి, వాటిని చూసి వాటిని గమనించి ఇది మంచి ఆలోచన కాదా అని మన ఓన్ థింకింగ్ తోని దాన్ని మనం ఆపగలుగుతాము. ఈ ఆలోచన విధానం నుంచి మనం ఫ్రీ అవుతాము అని ఈ షోయింగ్ అస్ అ వే.
మనం మన మనసులో నుంచో మన మైండ్లో నుంచో వచ్చే వాయిస్ ఏదైతే ఉందో ఇది ఎట్లాగంటది, కాన్షియస్ మైండ్ ఎల్ నాట్ అలౌ. మీకు మన కాన్షియస్ మైండ్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ వచ్చే ఆలోచనలు అలౌ చేయదు. అలౌ చేయకుండా దాని అనుకున్నదే, మనం ముందు నుంచి అనుకుందే ఆ పని మీదనే చెప్తుంది. మనకి తెలుసు ఆర్ట్స్ ఆఫ్ ఆర్ట్స్ మనకు లోపల లోపల ఇది కరెక్ట్ కాదేమో, ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పని. కానీ ఇది ఉంది, కాన్షియస్ మైండ్ ఉంది, అది వెన్నీది మిమ్మల్ని, మన థాట్ ప్రాసెస్ని వెన్నెవదు. వెన్నెవ్వకుండా ఇక్కడున్నది ఇప్పుడున్నదే కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. అది కనుక మనం వింటూ నేర్చుకుంటే మన లోపల ఇన్నర్ వాయిస్ని మనం మిగిలినవన్నీ థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, యువర్ కండిషన్ అండ్ మైండ్ ఇవన్నీ మారిపోతాయి అన్నమాట. మారిపోయి అప్పుడు మనం ఇవాళ ఇప్పుడున్న ప్రజెన్స్ని, ఈ వర్తమాన స్థితిని మనం గుర్తించడం మొదలు పెడతాం, దాన్ని చూడటం మొదలు పెడతాం. ఇప్పుడు మనం మాట్లాడేది, మన మీటింగు ఇవన్నిటిని కనుక మనం కరెక్ట్గా విని ఎంజాయ్ చేయలేకపోతే మనం ఇక్కడికి రాము. వస్తామా? రాం కదా. ఎస్ వదిలే, ఎట్లా ఎప్పుడు ఉండేది వదిలేమని అనేసి వెళ్ళిపోతాం, లేకపోతే ఆన్ చెయ్యం అసలు. ఎందుకు వస్తున్నాం అంటే మనం ఈ ప్రెజెన్స్ ఏంటి, దీని థాట్ ప్రాసెస్ ఏంటి, మనం ఇప్పుడు వర్తమానంలో ఎలా బతకాలి, ఈ పాత దాంట్లో నుంచి, పాస్ట్ ఆలోచనల నుంచి, అనుభవంలో నుంచి మనం బయటికి ఎట్లా రావాలి, ఫ్యూచర్ ఏమవుద్ది అనేది ఊహించుకుని ఆ జరుగుతూ జరగని దాని గురించి దానికంటే ఇవాళ మన కళ్ళ ముందు ఏముంది, ఈ క్షణమే శాశ్వతం, నెక్స్ట్ క్షణం మనది కాదు అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని మనం కనుక డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు మనలో మనం వినగలుగుతాం, మనలో మనం చూసుకోగలుగుతాం. దిస్ ఈజ్ వాట్ వాచింగ్ ది థింకర్. మనని మనం చూసుకోవటం, గమనించుకోవటం. సో ఇవాళకి ఇక్కడ ఆపుదాము. ఆల్రెడీ 6:23. రేపు చూద్దాం మిగిలిన. ఓకే, 19 మెంబర్స్ వెళ్ళిన వాళ్ళతో కలుపుకుంటే వాళ్ళు 20. గుడ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ మేడం. అమ్మోన్ గారు అందరికీ జై శ్రీరామ్ మేడం. ఎవరన్నా మ్యాట్రన్, యువర్ టర్న్. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ మేడమ్స్, సార్. క్లాస్ అర్థమైందా ఈ రోజు ఏమన్నా? ఇందాక నుంచి అందరూ ఊరగోకుండా. హలో, అన్నిటికీ సైలెంట్ గా ఉంటే ప్రవీణకు డౌట్ వస్తుంది ఇప్పుడు. మాట్లాడండి. మాదేవి మ్యామ్ షేరింగ్స్ ఏమైనా ఉన్నాయా? కరణం గారు వీడియో ఆన్ చేశారు, చెప్పండి. మాట్లాడతారు. కరణం గారు అని చెప్తున్నారా? సార్ ఏం చెప్పట్లేదు సార్. మీరేం చెప్తారని చూస్తున్నాం. Sir, సరే, ఈ బుక్ ఇస్ దిస్ లైక్ సబ్ కాన్షియస్ మైండ్ ఇదా సార్ మీరు చెప్పేది ఇప్పుడు, ప్రవీణ మ్యామ్ చెప్పేది ఇప్పుడు? పవర్ ఆఫ్ నౌ మేడం. పవర్ ఆఫ్ నో. ఓకే. ఇప్పుడు దాకా మనం పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చూసాము, పవర్ ఆఫ్ మైండ్ చూసాము, తర్వాత రకరకాల పవర్స్ అని చూసాము. కానీ ఇప్పుడు పవర్ ఆఫ్ నవ్, ఇప్పుడేంటి, ఇప్పుడుకున్న ఈ క్షణానికి ఉన్న శక్తి ఏంటి అనేది చూస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయినా సౌమ్య మ్యామ్, మీకు ఇంత పెద్ద డౌట్ వచ్చిందా? సార్ నేను మొదట్లో జాయిన్ అవుతాను, ఎండింగ్ లో ఇంకా జాయిన్ ending లో- మధ్య అంతా ఎగిరిపోతుంది నాకు. సో
ఐ డెంట్ గెట్ వాట్ ఇస్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అర్థం కాలేదు ఫస్ట్ అసలు నాకు. యా యా ఎందుకని సార్, థ్యాంక్ యూ. లలిత నల్లమటి, రహిత, పూల సౌజన్య గారు, ప్రభావతి గారు, లక్ష్మీ తేజ గారు, మన్నవ ఉమా గారు, రమాదేవి గారు, ఉన్న పేర్లని చదివా. జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్ జై సార్. శ్రీరామ్. సౌజన్య గారు చెప్పండి. నథింగ్ సార్. అరే మీరు టీచరు, పిల్లల మధ్యలో తిరుగుతుంటారు, పెట్టి చూస్తుంటారు, అసలు ఇవన్నీ మీకు తెలియాలి. చిల్డ్రన్ సైకాలజీ ఏంటి, చైల్డ్ సైకాలజీ ఏంటి, దాంట్లో ఇవన్నీ ఎట్లా ఉపయోగపడతాయి, వాళ్ళని పాస్ట్లో నుంచి ప్రజెంట్లోకి ఆ కండిషనల్ మైండ్ దాంట్లో నుంచి ఎట్లా బయటది, ఇవన్నీ మీకు చెప్పాలి మేడం. అంతా చెప్తున్నారు కదా సార్. మీరు ఏమైనా చెబుతారేమని. సో ఇప్పుడు ఎవరు లేకపోతే క్లోజ్ చేద్దాం, రికార్డింగ్ ఆపేస్తాం. ఆపేనా? విన్నారంటే సార్, మనం ఎదుటి వ్యక్తులు విన్నర్ని మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం సార్. వాళ్ళు విన్నర్ ఏందో మనకు తెలియదు, కానీ మనమే అలా ఒపీనియన్ అలా థింక్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఇలా ఉంటేనే నచ్చిద్ది, ఇలానే చేయాలి అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం, కానీ అదైతే రియల్ కాదు కదా. ఇప్పుడు ఒక ఎట్లా? వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. మా హస్బెండ్ కి ఇలా ఉంటేనే నచ్చింది, ఇట్లానే అని చెప్పి మనం థింక్ చేస్తాం, కానీ అది వాళ్ళ రియల్ కాదు. వాళ్ళకి ఎలా ఉండాలో అనేది మనకి తెలియదు, మనం అడగం. మీకు ఎలా ఉంటే నచ్చిద్ది అని వాళ్ళు మనం అడగం, వాళ్ళు ఎలా ఉంటే నచ్చిద్ది అని వాళ్ళు మనల్ని అడగరు అనమాట. ఇంకా ఇట్లా మనమే ఓన్ గా అలా థింక్ చేసుకుంటూ మన ఫీలింగ్స్ నే వాళ్ళ ఫీలింగ్స్ లాగా మార్చేస్తూ ఉంటాం అనమాట. అంటే మాట్లాడుకోరా వీళ్ళిద్దరు? మాట్లాడుకుంటారులే కానీ సార్, అన్ని అడగరు కదా, మీకేం ఇష్టం ఏంటి ఇష్టాలన్నీ అని అందరూ. చెప్పుకోరా? సార్ అందరూ అందరూ అలా ఉండరు కదా సార్. రేర్లీ. చంద్రశేఖర్ సరస్వతి స్వామి, కంచి కామకోటి పీఠాధిపతి, ఇంతకు ముందు ఉన్నారు కదా, చంద్రశేఖర్ సరస్వతి స్వామి. ఆయన అన్నీ త్యజించేసి మొత్తం అంతా వదిలేసి సన్యాసం పుచ్చుకున్న ఆయన. ఆయన కోరికలు కానీ ఏమి ఉండవు ఆయన. ఒకరోజు ఆయన భోజనం చేసేటప్పుడు ఏదో ఆకుకూర, తోటకూర ఏదో చేశాడు వంట. ఆయన బాగుందని చెప్పి ఈయన పొరపాటున ఇవాళ ఏం కూర ఇది అని అడిగితే తోటకూర బాగుంది సార్ అని చెప్పారు. యాక్చువల్గా ఆయనకున్న దానికి అట్లాంటి ఫీలింగ్స్ కూడా ఉండకూడదు. అది ఏదైనా ఉంటే కనుక ఆ అనుభవించడం అనేది ఏం లేదు. సరే స్వామివారికి ఈ తోటకూర బాగుంది కదా అని రెండో రోజు నుంచి వచ్చిన భక్తులందరికీ వీడందరినీ తోటకూర తెమ్మని చెప్పడం మొదలెట్టాడు. రోజు తోటకూర వండుతున్నాడు. 5-6 రోజులు అయిపోయింది. ఏమిట్రా ఇది రోజు తోటకూర, మీరు నచ్చింది అన్నారు కదా అయ్యా, అందుకని చెప్పి తోటకూర వండుతున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అన్నీ త్యజించేసి నేను వదిలేసి నేను సన్యాసం పుచ్చుకొని ఇక్కడ అందరికీ ఇన్ని చెప్పేవాడిని, నేనే తోటకూర అనే దాని గురించి బాగుందని పొరపాటున అన్నందుకు వీడు పోయి భక్తులందరి దగ్గర చెప్పి తోటకూర తెప్పిస్తా ఉన్నాడు, రోజు తోటకూర వండుతా ఉన్నాడు. నేను ఫీల్ అయిపోయి 4 రోజులు ఉపవాసం చేసి రోజు పొద్దున్నే ఆ గోశాలకు వెళ్ళి ఆ మూత్రాన్ని నాలుక మీద పెట్టుకుని దాన్ని శుభ్రం చేసుకుని 4 రోజులు వారం రోజులు ఆ ఒక్క కోరిక, చిన్న కోరిక మనసులోకి వచ్చినందుకు, చిన్న కోరిక కూడా కాదు యాక్చువల్గా, చేసిన దాన్ని మెచ్చుకున్నందుకు ఆయన దాన్ని శుద్ధి చేసుకోవటానికి ఇంత చేయాల్సి వచ్చింది. తెలుసో అంటే తెలియక చేయాల్సిన తప్పు కంపెన్సేషన్ చాలా పెద్దగా ఎక్కువ ఉంటుంది. పరిహారం చేసే తప్పు చేసిందే పరిహారం ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది. ఎక్కువ రైట్. అది అంటే మనం ఆ ఆలోచనలు ఇవన్నీ మన కంట్రోల్లో ఉండాలి, ఉంటాయి. అన్ని సన్యసించేసాం, వదిలేసాం అనుకున్న సందర్భాల్లో కూడా అంత పెద్ద గొప్ప వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తారు? పూజలు ఇవన్నీ వాటి గురించి తిరగటం,
వాటి గురించి ఏవో చెప్పుకుంటూ వస్తారు కదా, ఇవి తిరగక్కర్లేదు, ఇక్కడే కూర్చొని మీరు మనసుతో కేంద్రీకరించండి, అన్నీ మీ కళ్ళ ముందుకు వస్తాయి, ఇవన్నీ చెప్తారు. అయినా ఆయన వెళ్ళి దర్శన దండగా పెట్టుకుంటారు గుడికి వెళ్ళి. ఆయన గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, పొద్దున్న పూజ ఏవో ఉంటాయి కదా, ఆయన కూడా అనుష్ఠానాలు ఏవో ఉంటాయి కదా. ఆయన అదే చెప్తారు అనమాట, ఎక్కడో మనం చదువుతా ఉన్నాను, ఆయన 3 తప్పులు చేస్తున్నాను నేను అని చెప్పి. మీరు శంకరులు భగవత్పాదులు మీరు తప్పులు చేయటం ఏంటండి అంటే, నేను వాళ్ళని ఇంట్లో కూర్చొని మీరు ఒక చోట కూర్చొని మనసును కేంద్రీకరించండి అని చెప్పి నేను వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటా ఉన్నాను, తప్పే కదా. నేను అంత దేశం అంతా తిరుగుతా ఉన్నాను, వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని చెప్తా ఉన్నాను, నేనే ఎవరికి ఏం చేయొద్దని చెప్తాను. నేను చేసేది దానికి వ్యతిరేకంగా ఉంది. ఇట్లా 3 ఇన్సిడెంట్లు ఆయన చెప్తారు అన్నమాట, ఆ శంకర్లు. ఈ ఇవన్నీ నేను చేసేది నాకు అవన్నీ తెలియకుండానే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. ఒకసారి ఎప్పుడో ఆ రియలైజేషన్ వచ్చింది, అవును నేనే వచ్చి నువ్వు మెడిటేషన్లో కూర్చో, ధ్యానంలో కూర్చొని పరమాత్మను చూడని చెప్పి నేను వచ్చి ఇక్కడ దండం పెట్టుకోవడం ఏంటి. అట్లా అన్నమాట. అవన్నీ మనకు కొన్ని కొన్ని మన ప్రమేయం లేకుండాను, లేకపోతే ఇంకొకరికి బోధించడం కోసము ఆయన చేసింది మిగిలిన వాళ్ళకి నేను చదువుతా ఉన్నాను. ఆ, మన మనస్సు కేంద్రీకరింపబడాలి అంటే ఒక శూన్యం మీద మనం దృష్టిని పెట్టి మన మనసును కేంద్రీకరించలేం. అందుకని చెప్పి మనకి ఆ దైవం అనే దానికి, సృష్టి అనే దానికో, శక్తి అనే దానికి ఏదైతే ఉందో దానికి ఒక రూపాన్ని ఇచ్చాం. ఆ రూపంలో ఉండి ఆ రూపాన్ని ఆరాధిస్తూ ఆరాధిస్తూ మెల్లమెల్లగా మనం ఆ శూన్య స్థితికి వెళ్ళగలగాలన్నమాట. ఎక్కడ మనం వెళ్ళిన దగ్గర నుంచి లోపల గుమ్మం దగ్గర రాజద్వారం దగ్గర ఎప్పుడైతే మనకు అడుగు పెడతామో అక్కడి నుంచి ఎక్కడ కాళ్ళు కడుక్కునే దగ్గర నుంచి ఏం అడగాలి, ఏం చెప్పాలి స్వామి, ఎన్ని అడగాలి లోపలికి వెళ్ళి. అడుక్కునేవాడేమో బెచ్చగాడేమో మెట్ల మీద అడుక్కుంటాడు, మనమేమో లోపల ఆ ఇద్దరం అడుక్కుంటున్నాం. వాడికి రూపాయి ఇస్తే తృప్తి, మనకు అంతకంటే ఎక్కువ. అడుక్కునేవాడికి రూపాయి 2 10 ఇస్తే అనుకోండి, అయ్యా మా రాజు దండంగా సుఖంగా ఉండండి అయ్యా, దేవుడు మిమ్మల్ని సుఖంగా అని ఆవిడ ఆశీర్వదిస్తాడు కనీసం. మన లోపలికి వెళ్ళి పూజారికి 100 రూపాయలు వేసేసి బాగా చెప్పండి స్వామికి, బాగా ఆశీర్వదించండి. వాట్ మోకరీ వీఆర్ డూయింగ్. ఏం చేస్తున్నాం మనం? ఇది ఎప్పుడు ఆలోచించాం దీని గురించి. అందుకనే ఆ ప్రజెన్స్, కండిషనర్ మైండ్, ఫ్యూచరు, పాస్ట్ ఇవన్నీ ఆయన కొట్టుకునేది అదే. చూద్దాం ఇంకా రాను రాను ఏ విధంగా వెళ్తుందో. సో రికార్డింగ్ స్టాప్ చేసేస్తున్నా.